అది సార్ ప్రాబ్లం. యాక్చువల్గా ఫస్టే చెప్పాను అనేది ఇక్కడ ఎడిటింగ్లో అటు ఇటు వేసినట్టున్నారు. ఈవిడ ఫస్టే చెప్పారు. యాక్చువల్గా నార్మల్గా చెప్పుంటారు. నాకు గట్టిగా గుర్తులేదు, ఎంత లైవ్ చూసినా అన్ని పాయింట్లు ఆడ గుర్తుంటాయి. కానీ ఇక్కడ పాయింట్ ఏమైందంటే, ఇక్కడ ఈవిడ కాంట్రడిక్టింగ్ పాయింట్ ఏమైందంటే, ఈవిడ చెప్పి ఉండొచ్చు కానీ తర్వాత కన్విన్స్ అయ్యి తీసుకున్నారు అనే వీడియో ప్రూఫ్ మన దగ్గర ఉంది. కన్విన్స్ అయ్యి తీసుకున్నారు. ఈవిడ చెప్పి ఉండొచ్చు, మనకు క్లారిటీ లేదు. ఎందుకంటే లైవ్లో 24 గంటలు వేసి ఉండొచ్చు, వేగిపోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్కి శ్రీజ ఏదో చెప్పింది అంటున్నారు. చెప్పింది ఏంటి అనేది పెద్దగా మనకు టెలికాస్ట్ చేయలేదు. టెలికాస్ట్లో చేసినంత వరకు ఉంటుంది. ఈవెన్ టెలికాస్ట్లో ఎంత దరిద్రంగా తయారైనాయి అంటే, రమ్య మోక్ష గారు డైరెక్ట్గా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో రిలీజ్ చేస్తే నేను షాక్ అయ్యా. ఫూల్ అని ఫస్ట్ తనుజ రాస్తే, ఫస్ట్ ఫూల్ అని కాకుండా ఆవిడ పక్కకి ఆడుకోపోవే అని ఆవిడ రాసినట్టుగా చేశారంట. ఆవిడ వేసిన అలిగేషన్స్ అది నిజమో రాంగో ఆవిడకి తెలియాలా. బిగ్ బాస్ నుంచి మాధురి గారు వస్తే మాధురి గారిని అడిగితే మాధురి గారు చెప్పాలి. ఎందుకంటే నాకు షాకింగ్ అనిపించింది. ముందు వెనక ముందు వాంటెడ్గా వేసారా, తనుజ గారికి ఫేవరెటిజంగా వేసారా అనిపించింది. కాబట్టి మనకు టెలికాస్ట్ చేయనప్పుడు ఆ టెలికాస్ట్ వచ్చిందో లేదు తెలియదు. ఇప్పుడు పాయింట్ ఎక్కడుందంటే, ఈవిడ అన్నట్టుగా కాదు, ఈవిడ చెప్పింది అబద్ధం. అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ నీకు ఆ వీడియో ప్రూఫ్ నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, అందరూ చూడండి. ఏం జరుగుతుందంటే, బెడ్రూమ్లో మాధురి గారు, తనుజ అండ్ ఎమాన్యుల్ మాట్లాడుకునేటప్పుడు మాధురి గారు ఇవ్వు అమ్మాయికి ఇవ్వు, అమ్మాయికి ఇవ్వు, అమ్మాయి చేయలేకపోతే తర్వాత దివ్యకి ఇద్దు, అమ్మాయికి ఇచ్చేసేయి, అమ్మాయికి ఇవ్వు ఎమాన్యుల్ నా కోసం, నేను నా మాట ఇవ్వు అనేసి రేషన్ మేనేజర్గా అడుగుతుంటే, ఎమాన్యుల్ చేస్తావా నీవు ఓకేనా చేస్తావంటే ఇలా బాటిల్ ఇక్కడ బొగ్గ ఇలా అంటది, ఓకే అంటది. ఆ వీడియో క్లియర్గా ఉంది. ఓకే అని అన్న తర్వాతే ఎమాన్యుల్ ఇస్తాడు రేషన్ మేనేజర్. అది పట్టుకున్న తర్వాత, అది చేసిన తర్వాత కూడా సరే ఈ వీడియో కూడా వదిలేద్దాం, ఈ వీడియో ఉంది దాన్ని ప్రూఫ్గా పెడతా. ఒకవేళ చెప్పాడు బలవంతంగా గొంతు మీద కత్తిపెట్టి నువ్వు రేషన్ మేనేజర్గా చేయకపోతే నేను చేస్తాను అంటాడు కూడా. లాస్ట్కి యాక్సెప్ట్ చేసే కదా రేషన్ మేనేజర్గా దిగావు. దిగిన తర్వాత రేషన్ మేనేజర్ అయిపోయిన తర్వాత ఏమైనా తప్పులు ఉంటే నేను వద్దని చెప్పాను సార్ అనేది ఏంటి? వద్దంటే తీసుకోకుండా ఉండడం, వద్దని చెప్పడం, వద్దని తీసుకోవడం మళ్ళీ ఓకే అనడమే కదా. దానికి ఏమి ఇల్లాజికల్, ఏం తుప్పాస్ పాయింట్ది? వద్దు అంటే వద్దు. ఎవడైనా నీకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తుంటే మామ వద్దు, మీ బంధువు వచ్చేసి మీ మేనమామ ఎవరో ఒకరు 100 రూపాయలు 1000 డబ్బులు ఇస్తున్నాడు, అల్లుడు తీసుకోరని మామ వద్దు మా ప్లీజ్ మా వద్దు అని లాస్ట్లో తీసుకుని జేబులో పెట్టుకుంటే నువ్వు వద్దన్నట్టే తీసుకున్నట్టే కదా. నేను వద్దన్నాను మామనంటే ఎట్లా? లాస్ట్కి తీసుకుని హ్యాపీగా వేసి అనుకున్న తర్వాత అది వెరీ బ్యాడ్. ఆ తర్వాత ఇక్కడ పాయింట్, ఆ వీడియో ప్రూఫ్ అక్కడ పెడతా చూడండి. నాకు సార్ ఎమాన్యుల్ వద్దు అన్నా కూడా ఎందుకు డ్యూటీ వేసావు? వీళ్ళు అడగడం ఎంత మిస్టేక్ అంటే, వీళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉంటాయిగా, వీళ్ళ దగ్గర టీం ఉంటుందిగా, చూస్తారుగా. చూసినప్పుడు వెంటనే స్పాట్లో అందరికీ వేసినట్టుగా వీడియోస్ వేయొచ్చుగా, స్పాట్లో వీడియోస్ వేసి ఆవిడని ఎక్స్పోజ్ చేయొచ్చుగా. ఎందుకు ఎక్స్పోజ్ చేయరు? ఆ వీడియోలో ఉండవా? చూడరా? ఏమో ఎపిసోడ్లో చూద్దాం, మేబీ చెప్పించారో చేయించారో, ఎపిసోడ్ చూసి చెక్ చేద్దాం ఇలాంటి పాయింట్లు. తర్వాత ఎమాన్యుల్ సార్ నాకు వద్దని ఏం చెప్పలేదు సార్. ఎమాన్యుల్ షేక్ అయిపోయాడు. వద్దని ఎక్కడ చెప్పిందని. వద్దని చెప్తే గుర్తుంటుంది కదా ఇతనే కదా రేషన్ మేనేజర్ చేసింది. ఆ తర్వాత నాకు సార్ నువ్వు వద్దు అని చెప్పావా? తనుజ చెప్పాను సార్ అనేసి ముద్దు మాటలతో అన్నారు. ఆ తర్వాత మాధురి గారు తను వద్దని చెప్పలేదు సార్, సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉండలేదు, ఈవిడ గమనించి ఉండదు, ఆవిడ అట్టు తిరుగుంది ఇలా అంటది. ఇలా అనే వీడియో మీకు దాంట్లో పెట్టాను చూడండి. తర్వాత తనుజ సార్ నేను ఏదైనా రేషన్ మేనేజర్ అయితే నీతోనే పడతాయి, ఆ రోల్ తీసుకోవాలని లేదు అని కూడా చెప్పాను సార్. ఇది చెప్పుండొచ్చు, ఎందుకంటే అంత అబద్ధం చెప్తారని నేను అనుకోవట్లే. చెప్పిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేసి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్లేమ్ నేను వద్దన్నాను సార్ అండం ఏంటని. తీసుకున్న తర్వాత ఎంత ఇల్లాజికల్ పాయింట్. ఇది పక్కన పెడదాం. నాకు సార్ ఫీడ్బ్యాక్, నాకు సార్ ఏమంటారంటే, మనం ఒక రోల్ తీసుకున్నాక ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, అది ఆవిడ కాదు లేదు. 2 తీసుకోవాలి లేదు. ఇక్కడ ఏంటంటే, ఒకరోజు చపాతీ అడిగితే ఆకలేస్తుందంటే చచ్చిపో అన్నట్టుగా ఏదో అంటది. చచ్చిపోనా? ఆకలేస్తుంది పడిపోతున్నాను, పడిపో అని సంథింగ్ ఏదో అంటది, నాకు గుర్తులేదు. ఈవిడ మాత్రం ఆమ్లెట్ అడిగితే వెంటనే వేసేవాలి. ఏంటో ఈవిడ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఏంటో, వీడియోస్లో మిస్టేక్స్ ఉన్నాయి. పాజిటివ్స్ అప్పుడప్పుడు ఉన్నాయి, పాజిటివ్స్ చెప్పుకుంటాం. కానీ నెగిటివ్స్ ఉన్నప్పుడు నెగిటివ్స్ వదలలేంగా, వర్స్ట్గా ఉందిగా. ఇంత నెగిటివ్స్ కూడా క్లియర్లీ విజిబుల్. అది కూడా ఆ నెగిటివ్ ఎలాంటిదంటే లాంగ్ డ్యూరేషన్ నెగిటివ్స్. ఎప్పటి నుంచో అదే కంటిన్యూ అవుతానే ఉన్న నెగిటివ్స్. సపోర్ట్ చేసినోడిని చేయలేదంటో, చేయలేదంటో. అంటే వాడు ఎవడైనా ఎర్రిపప్ప అంటే వాళ్ళు వచ్చింది నీ వెనక తిరగడానికా, నీకు సపోర్ట్ చేయడానికా? ఇంక వాళ్ళకి ఒక గేమ్ లేదా, వాళ్ళకి ఒక ఫ్యామిలీ లేదా, వాళ్ళకి ఒక మనశ్శాంతి లేదా, మనస్తత్వం లేదా? ఎవ్రీ టైం తనుజ గారికి సపోర్ట్ చేసుకుంటూ తిరగడానికి చేసినా కూడా ఎమాన్యుల్ విషయంలో చెప్తాను, వెర్రీ బ్యాడ్. ఇప్పుడు తనుజ గారు వెర్రీ బ్యాడ్. ఈరోజు పర్టికులర్ డేలో ఈవిడ ఏదైతే మాట్లాడారో నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎలారా ఈవిడ తనుజ గారు మాట్లాడతారని సిచ్యువేషన్స్ వచ్చినాయి, ఎలారా అని. తర్వాత నాకు సార్ చెప్పిన పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పేషెన్స్ ఉండాలి, నెంబర్ 2 మాట్లాడే విధానం ఉండాలి, ఫీడ్బ్యాక్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉండాలి. ఈ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అనే పాయింట్ ఏదైతుందో కళ్యాణ్ దగ్గర వీళ్ళు ఎందుకు ఒప్పుకోలేదు? కళ్యాణ్ చెప్పింది ఏంటి తెలుసా? ఆ రోజు గొడవ అయినప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు, తీసుకోవాలి. మరి అందరూ తీసుకోము, మేము ఒప్పుకోము అంటే ఎట్లా నడవదు ఇక్కడ అన్నప్పుడే ఫ్రిడ్జ్ మూత వేసి వచ్చేస్తారు వెనక ఏమన్నావు అని. అతను అనింది కూడా అదే.
ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ కోరొద్దు ఆ కోరొద్దు అంటే అది ఫీడ్బ్యాకే కదా. మేబీ ఇండైరెక్ట్ పనిచేయమో అనుకుంటున్నా నిన్న దానికి కూడా నాకు సార్. తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవడం రాకపోతే జీవితంలో మార్పు రాదు, ఈవెన్ నీ గేమ్లో కూడా మార్పు రాదు అన్నట్టుగా అన్నారు. ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రోమో 3లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఎంత దారుణంగా కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్లు స్టెప్ బై స్టెప్ దిగజారే ఆట ఆడుతున్నారు అనేది క్లియర్గా చెప్తాను. ఎపిసోడ్లో ఇంకా గట్టిగా మాట్లాడదాం. ఫస్ట్ నాకు సార్ ఎవరు పాయిజన్ చెప్పి లిక్విడ్ తాగించండి అని చెప్పారు. ఇక్కడ ఎంత సేఫెస్ట్ గేమ్స్ ఆడుతున్నారు చూడండి. సోమన్ అన్న గౌరవ్ బాగా స్ట్రాంగ్ సార్, మేము ముందుకు వెళ్ళలేం సార్ అన్న ఇయే ఇస్తుంటారు. ఆదివారం వచ్చి అన్నకు మాత్రం నాకు సార్ ఎలివేషన్స్ ఇస్తుంటారు, ఇక తప్పదు. దివ్య గారు మీ వల్లే భరణి గారు వెళ్ళారు.